హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి సదర్న్ రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. పోస్టులు వచ్చి 2438 పోస్టులు ఫ్రెండ్స్. అర్హత అంటే క్వాలిఫికేషన్ వచ్చి 10th అండ్ 10+2. డైరెక్ట్ సర్టిఫైడ్ చూస్ పోస్టింగ్ అండ్ ఫ్రెండ్స్. నో ఎగ్జామ్ అండ్ ఫ్రెండ్స్. కంప్యూటర్ ఆపరేటర్ మొదలగు పోస్టులు అనుభవం కూడా అవసరం లేదండి ఫ్రెండ్స్. అంటే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఫ్రెండ్స్. సో అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. పిన్ టు పిన్ చెప్పాను ఫ్రెండ్స్. లెట్స్ చెక్. సదరన్ రైల్వే, దక్షిణ రైల్వే కంబైన్డ్ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఓవర్ సదరన్ రైల్వే ఫర్ ది ఇయర్ 2024-2025. సో 1961 యాక్ట్ ప్రకారం సదరన్ రైల్వే వాళ్ళు అప్రెంటిస్ జాబ్స్ తీశారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఓపెనింగ్ డేట్ వచ్చి 22 జూలై 2024, 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. డేట్ అండ్ టైం కూడా ఇక్కడే ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రతి స్టేటు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకో అక్కడ ఇచ్చారు తమిళనాడు, పుడుచేరి, కేరళ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ నేమ్లీ ఎస్పీఆర్ఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు, కర్ణాటక నేమ్లీ దక్షిణ కన్నడ. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, అంటే మనం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సదరన్ రైల్వేలో జాబ్స్, దీంట్లో ఫ్రెషర్స్ కేటగిరీ వచ్చి ఫిట్టర్కి యూఆర్ 8 పోస్టులు, ఎస్సీ 3 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, ఓబీసీ 5 పోస్టు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, పీడబ్ల్యూడీఎస్ 0, మొత్తం 18 పోస్టులు ఇందులో. అలాగే క్యారింగ్ ఆఫ్ వ్యాగన్ వర్క్స్, ఇది కూడా ఫిట్టర్ అండ్ వెల్డర్కి కూడా ఇన్ని పోస్టులు 17, 7, 4 అలా కేటగిరీ వైజ్ పోస్టులు ఇచ్చారు. అలాగే అన్ని రైల్వే హాస్పిటల్లో 11, 2, 2 ఇలా ప్రతి దాంట్లో ఇచ్చారనమాట. తిరువనంతపురం డివిజన్, అలాగే సలీం డివిజన్, ప్రతి డివిజన్లో ఎంతమంది కావాలి, పాలక్కాడ్ అలాగే ఎంతమంది కావాలి, అలాగే పెద్ద భారీ రిక్రూట్మెంటు. ఈ రిక్రూట్మెంట్లో ఎంతమందికి ఎన్ని జాబ్స్, వాట్ అని మొత్తం ఎన్ని జాబులు కావాలని మొత్తం డివిజన్లు అన్నీ పెట్టారన్నమాట. క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ ఓన్లీ 1 యూనిట్ ఫర్ ఎంగేజ్మెంట్. చూసింగ్ మల్టిపుల్ యూనిట్స్ ఆర్ లైబుల్ ఫర్ రిజెక్షన్. క్యాండిడేట్ ఏంటంటే ఒక యూనిటే సెలెక్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ యూనిట్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 22-24 years ఫర్ ఫ్రెషర్స్, ఐటీఐ, ఎంఎల్టీ రెస్పెక్టివ్లీ. సో క్యాండిడేట్ ఏజ్ లిమిట్ వచ్చి 15 years నుంచి 22-24 years లోపు ఉండాలన్నమాట. 22-24 years దాటిన వాళ్ళకి ఇది అప్లై చేయడానికి అవ్వదన్నమాట. అలాగే దీనికి ఏజ్కి రిలాక్సేషన్ ఉంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ 3 years ఆఫ్ ఓబీసీ, అంటే 22 yearsకి 3 years కలుపుకొని ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏజ్ రిలాక్సేషన్ బట్టి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 5 years కలుపుకొని, అంటే 22 ఉంది కదా, 22 + 5 27 years. అలాగే ఓబీసీకి అయితే 22 + 3 25. ఆ 25 yearsకి రిలాక్సేషన్ కలుపుకొని చేసుకోవచ్చు. లేదంటే డిజబిలిటీ పర్సన్స్, అంటే పీడబ్ల్యూబీడీ ఉంది కదా, ఫిజికల్లీ వెహికల్ డిజబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అంటే ఏజ్ రిలాక్సేషను 10 years ఇచ్చారు వాళ్ళ కోసం. సో అర్థమైంది కదా, 3 years ఏమో ఓబీసీ, ఎస్సీ ఎస్టీకేమో 5 years, మిగిలిన వాళ్ళకేమో 10 years. సో మినిమం అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ ది అప్రెంటిస్. దీని యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫిట్టర్ షుడ్ హ్యావ్ 10th class. ఫిట్టర్ ఎవరైనా చేయాలనుకుంటే 10th class పాస్ అవ్వాలి. అది కూడా 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. అలాగే 2 years ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి మాత్రం. అలాగే వెల్డర్ అండ్ ఎలక్ట్రిక్ వాళ్ళకేమో క్వాలిఫికేషన్ కూడా 10th class ఉండాలి, లేదా 10+2, అంటే ఇంటర్మీడియట్ కూడా ఉండొచ్చు అనమాట. అగ్రిగేట్ 50% మార్క్స్, అంటే పక్కాగా 50% మార్క్స్ ఉండాలి. అలాగే 1 year and 3 months ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 1 year and 3 months వెల్డర్కి. థర్డ్ వన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాస్ 12th class ప్లస్ 50% అగ్రిగేట్ మార్క్స్, అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి వచ్చి ఇంటర్మీడియట్ పక్కాగా పాస్ అయిపోవాలి. అది కూడా 50% కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ గ్రూప్ ఉండాలి. అది కూడా 50% అగ్రిగేట్ మార్క్స్ అవ్వాలి. దీని యొక్క ట్రైనింగ్ వచ్చి 1 year and 3 months. సో మినిమం నోట్ ఇక్కడ రాసే చూడండి, మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి ఎల్సి నాట్ అప్లికేబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్ఎస్సి ఎల్సి అనేది అప్లికేబుల్ అవ్వదంట. Candidates with a higher qualification, diploma, degree, engineering, polytechnic and already a course completed act apprentice in railway establishments are not eligible to apply. క్యాండిడేట్స్ ఏంటంటే డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే ఎక్కువ కోర్సెస్ చేసినా యూజ్ఫుల్ లేదు, నాట్ ఎలిజిబుల్ అని చెప్పేశారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రిప్డ్ క్వాలిఫికేషన్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. Candidates appearing in the qualifying examination and candidates whose result of qualifying examination awaited are not eligible. So
క్లాసెస్ ఏంటంటే 10+2 వాళ్ళు ఏంటంటే పాస్ అయిపోయి ఉండాలన్నమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి. ఎందుకంటే చదువుతున్నాము, పాస్ అవుతాము అని ఏమి ఉండకూడదండి. ముందుగానే పాస్ అయిపోయి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి పాస్ అయిపోయి అప్లై చేసుకోవడానికి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మినిమం అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ది అప్రెంటిస్కి మినిమం క్వాలిఫికేషన్స్. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఫిట్టరు, అలాగే వెల్డరు. దీనికి ఏంటంటే 10th పక్కా, 10th క్లాస్ అనేది పక్కాగా, లేదంటే 10+2 లేదంటే ITI 1 year పీరియడ్ అనమాట ఫిట్టర్కి, టర్నర్కి. అలాగే వెల్డరు, గ్యాస్ ఎలక్ట్రిక్ దానికి కూడా 10+2 50% అగ్రిగేటు విత్ ITI 1 year అనమాట. నెక్స్ట్ వచ్చి వైర్ మ్యాన్, దీనికి 1 year ట్రైనింగు, అలాగే 10th క్లాసు +2 12th క్లాసు ITI సర్టిఫికేట్ ఏమైనా ఉంటే బెస్ట్. అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ ఆపరేటర్, దీనికి కూడా 10+2 10th క్లాసు ఇంటర్మీడియట్, అది కూడా 50% అగ్రిగేట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 1 year ఎక్స్పీరియన్స్ అంటే ట్రైనింగ్ ఇస్తారన్నమాట అక్కడ. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటరు, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో వీళ్ళందరికీ ఈ ట్రేడ్ బట్టి 1 year ఉండాలి, 10+2 ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ PWBD, అంటే PWBD క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ చేసే అవకాశం ఉంది. అండ్ సో ఆ క్యాండిడేట్స్ ఏమేమి డిజబిలిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి చేయొచ్చు అనమాట. ఫిట్టరు, వెల్డరు, పెయింటరు, కార్పెంటరు, టర్నరు, వెన్నర్మెన్, ప్లంబరు, మెషినిస్టు, అన్ని జాబులకి వీళ్ళందరికీ అర్హత ఉంది. ఏంటంటే HHLHOH అంటే లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ క్యాన్ జాయిన్. ఇక్కడ చూడండి, వెల్డర్కి అయితే ఏ పర్సన్ వితౌట్ లెగ్ అండ్ వితౌట్ 3 fingers ఆఫ్ 1 hand కెన్ బి అకామిడేటెడ్. ఓకే, చూసారా, లెగ్ లేకపోయినా 3 fingers లేకపోయినా తీసుకుంటారంట. అలాగే 1 upper అండ్ లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్, పెయింటర్కి లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్ అయినా తీసుకుంటారంట. అలాగే కార్పెంటర్కి లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్. మొత్తానికి ఏంటంటే 1 upper లోయర్ లింబు ఏదైనా డ్యామేజ్ అయితే పక్కాగా తీసుకుంటారని ఇందులో చెప్తున్నారు. ఫింగర్స్కైనా ఏదైనా సరే ఇందులో జాగ్రత్తగా చూసుకుంటే మనకి PWBD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి హీరింగ్ ఇంపేర్డ్, అంటే హీరింగ్ ఏమైనా వినిపించకపోవడం, లోయర్ విజను, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా ఓకే. డెఫినేషన్ ఆఫ్ డిజబిలిటీస్, బ్లైండ్నెస్ పర్సన్స్కే కొంచెం కష్టం అనమాట ఈ జాబులు తీసుకోవడం. ఎందుకంటే బ్లైండ్నెస్ రిఫర్స్ టు ఏ కండిషన్ వేర్ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్. టోటల్ ఆప్షన్స్ ఆఫ్ సైట్ ఆర్ విజువల్ యాక్టివిటీ. కొంచెం సైట్ అయితే పర్లేదు, కానీ మనకి ఫుల్గా కళ్ళు కనిపించకుండా ఉంటే అయితే మాత్రం వాళ్ళు తీసుకోరు, కానీ చిన్న సైట్ అయితే తీసుకుంటారు. దీనికి ఎలిజిబుల్ అయితే పర్సన్స్ అందరూ. లో విజను, అలాగే హీరింగ్ ఇంపేషెంట్ అంటే వినిపించడం కొంచెం అయితే పర్లేదు. సెరబల్ పాలసీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ అయితే పర్లేదు, కానీ మెయిన్గా డ్యామేజ్ అయితేనే కష్టం అనమాట. డిజబిలిటీ సర్టిఫికేట్ మాత్రం పక్కాగా ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి డిజబిలిటీ సర్టిఫికేట్ మాత్రం పక్కాగా ఇష్యూని తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికేట్ చూపించాలన్నమాట అప్లై చేసినప్పుడు. అదే ఒక బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే ఏ బెనిఫిట్ అంటే రిజర్వేషన్ ఆఫ్ బెనిఫిట్ అనమాట. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా మనకి క్యాండిడేట్స్ అక్కడికి వచ్చినప్పుడు చూపించాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ చూపించాలన్నమాట. దీని యొక్క ప్రాసెసింగ్ ఫీజు నాన్ రిఫండబుల్ 100 rupees. ఈ ప్రాసెసింగ్ ఫీజ్ ఆఫ్ 100 rupees ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అప్లికబుల్, నాన్ రిఫండబుల్ టు బి పేడ్ త్రూ ఆన్లైన్ మోడ్. నో అప్లికేషన్ ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై SC ST PWBD ఉమెన్ క్యాండిడేట్స్. దీని యొక్క ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 100 rupees. అది కూడా రిఫండబుల్, అంటే నాన్ రిఫండబుల్ అంటే మనకి రిటర్న్ అంటే RRB రైల్వే నోటిఫికేషన్లో ఏదైనా ఫీజు కడితే వెనక్కి వచ్చేస్తాయి, కానీ ఇందులో అయితే మాత్రం పక్కాగా 100 రూపాయలు వెనక్కి రాదనమాట. రేట్ ఆఫ్ స్టైపెండ్ యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ రైల్వే బోర్డ్ సర్క్యులర్ RBE 26/11/2009 అండర్ ది డైరెక్టివ్స్, అంటే 2019లో చేసిన ప్రకారమే 25th September మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నోటిఫికేషన్. ఆ విధంగానే ఈ రేట్ ఆఫ్ స్టైపెండ్ కూడా క్రైటీరియా ఉంటుంది అనమాట. క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఈజ్ ద సెలక్షన్. ఏంటంటే 50% మినిమం మార్క్స్ ఉంటే పక్కాగా సెలెక్ట్ అవుతారనమాట. ఇదిగో ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ 2 both. +2లోని 10th క్లాస్లో వెయిటేజ్ మార్క్స్ ఉంటే పక్కాగా క్వాలిఫై అయిపోతారనమాట. దీని యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ హ్యావ్ టు బ్రింగ్ మెడికల్ సర్టిఫికేట్ విత్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అక్కడ మనకి డిజేబిలిటీస్ ఉంటాయి, ఇందులో చూపించుకోవచ్చు అనమాట. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనకు రిజర్వేషన్ ఉంటుంది అనమాట. రైల్వే బోర్డ్ లెటర్స్లో, రైల్వే బోర్డ్ హాస్పిటల్లో మొత్తం చెకింగ్ ఉంటుంది, అందులో చూసి చేసుకొస్తారు. అలాగే ఎంగేజ్మెంట్ అండ్ కాంట్రాక్ట్. The selected candidates shall be engaged in the unit of their choice subject to the excellence of vacancies, and they may have engaged in their units coming under the jurisdiction if so warranted by the administrative requirement.
సో రిక్వైర్మెంట్ బట్టి ఎంతమందినైనా తీసుకుంటారనమాట. ఎవరిని బాధపెట్టకుండా ఎంతమందినైనా తీసుకుంటారంట. ఆర్ఆర్సీ గొప్ప రైల్వే రిక్రూట్మెంట్. ఒక డిజేబిలిటీ పర్సన్ కూడా తీసుకుంటారండి. మనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో దీని యొక్క నోట్ టు ద క్యాండిడేట్, దీని యొక్క లింక్ వచ్చి https://www.apprenticeshipindia.government.in. So candidate has to bring all his documents such as SSC, LC mark sheet, NCVT, SVT certificate, community certificate, caste certificate, income certificate, EWS certificate, ఫిజికల్లీ డిజబిలిటీ సర్టిఫికేట్. సో ప్రతి సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్లు తెచ్చుకోవాలన్నమాట. అప్లై చేసినప్పుడు అన్ని సర్టిఫికేట్లు పెట్టాలి. అలాగే నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దేర్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పక్కాగా ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఎవ్వరికి చెప్పలేము. ట్రైనింగ్ అయ్యే రోజుకు చెప్పలేము. ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రం మీకు పక్కాగా జాబ్ వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ నోట్ పాయింట్ అదే రాశారనమాట. సో కమ్యూనికేషన్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ విల్ బి సెండ్ బై ది ఈమెయిల్ ఓన్లీ. ఈమెయిల్ ద్వారా మీరు పంపించాలి. ఏదైనా కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఈమెయిల్ ద్వారా చేయాలంట. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ ది బర్త్, ఫాదర్స్ నేమ్ షుడ్ సేమ్ ఇన్ ఎస్ఎస్సి. ఆ మార్క్ షీట్లోనే, ఆధార్ కార్డులోని మీ నాన్నగారి పేరు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ A to Z పాస్బుక్లోని, కమ్యూనిటీ సర్టిఫికేట్లోని, ఇన్కమ్ సర్టిఫికేట్లో A to Z అన్నిట్లో ఒకేలా ఉండాలన్నమాట. దీని యొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. The decision from railway administration in all the matters relating to eligibility, acceptance or rejection of the applications and mode of selection shall be final. ఫైనల్ సెలక్షన్ వచ్చే వరకు ఎవరికి మధ్యలో ఏమి ఉండదన్నమాట. డైరెక్ట్ ఫైనల్ సెలక్షన్ ఒకసారి వస్తుంది. ఇంకా అదే ఫైనల్ సెలక్షన్. ఇంపాస్టింగ్ ట్రైనింగ్ ఇన్ రైల్వే విల్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ దేర్ అబ్జర్ప్షన్ ఇన్ రైల్వే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అయ్యే వరకు ఎవరికి జాబ్ వస్తుందని ఎవ్వరు చెప్పలేదు. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. అందరూ అప్లై చేసి ట్రైనింగ్కి వెళ్ళచ్చు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే మీకు జాబ్ వచ్చేది. కన్వేజింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డిస్క్వాలిఫై ద క్యాండిడేట్స్ నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ ద మ్యాటర్. మీకు ఏదైనా డిస్క్వాలిఫై క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అక్కడ తీసేస్తారంట. అలాగే బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఇన్షూర్ దట్ షీ ఫుల్ఫిల్స్ ద ఎలిజిబిలిటీ అండ్ ది క్రైటీరియా. engaged such candidates shall be summarily dismissed without a notice at any stage. సో ఫ్రెండ్స్, మీ యొక్క క్యాండిడేట్స్ అందరూ కలిసి మంచిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసుకుని మంచిగా అన్ని స్టేజ్లోకి దాటుకుని జాబ్ వచ్చేవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ డూ నాట్ అండర్టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఈ జాబ్ వల్ల రైల్వే డిపార్ట్మెంట్ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. మీరు ఏదైనా తప్పు చేసి మీరు ఏదైనా డిజబిలిటీ అయినా సరే రైల్వే డిపార్ట్మెంట్కి ఎటువంటి బాధ్యత లేదనట. సిస్టమ్ జనరేటర్ రిజిస్టర్డ్ నెంబర్ ఈజ్ ద క్యాండిడేట్స్ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఐడి. మీ యొక్క సిస్టమ్ జనరేట్ అవుతుంది కదా, అదే రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంకా అదే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఐడి అనమాట. సో నో డైలీ అలవెన్స్, మీకేమీ అలవెన్స్ ఏమి ఉండదు. ట్రావెలింగ్ అలవెన్సెస్ విల్ బి పేడ్ టు ద క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ ప్రతి డాక్యుమెంట్కి మీరే పే చేసుకోవాలి. అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా మీదే. ఆన్ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ది రిపోర్టెడ్ అప్రెంటిస్షిప్ పీరియడ్. మీ అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఫుడ్ బెడ్ పెడతారంటే అంతకుమించి ఇంకేం ఉండదు. క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ ఎనీ అప్లికేషన్ ప్రింట్అవుట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఆర్ కాపీస్ టు ఆఫీస్. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సర్టిఫికేట్లు వచ్చాయి కదా, అన్నీ ప్రింట్అవుట్లు తీసి మీకు డాక్యుమెంట్ మెయిల్ కట్ చేయడం అలాంటి చెత్త పనులు ఏం చేయకండి. ఆఫ్టర్ సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ రిక్వెస్టెడ్ ఆఫ్ క్యాండిడేట్ టు చేంజ్ ద డివిజన్. మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఏ డివిజన్ ఏ యూనిట్కి అన్నది పంపించడం జరుగుతుంది అనమాట. సో అందరూ ఆలోచించారు కదా, ఆర్ఆర్సీ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పెద్ద నోటిఫికేషన్ పడింది. ఇదే ఆ పెద్ద నోటిఫికేషన్. సో అందరూ అప్లై చేయండి. ఎటువంటి డౌట్లు వచ్చినా కామెంట్ చేయండి. సో ఆర్ఆర్సీ అంటే ఆసామాజీ కాదు, ఫిజికల్ డిజబిలిటీ పర్సన్ కూడా జాబ్ ఇస్తారంటే మంచిగా ఉన్న వాళ్ళకి మనకి ఈజీగా జాబ్ వచ్చేది. సో అందరూ అప్లై చేయండి. అది కూడా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు జాబ్ పక్కా. బోల్డ్ వేకెన్సీ ఉన్న జాబ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.